guys, welcome to our channel. So wild card entries ఎప్పుడు ఎంటర్ అవుతారు అనుకున్నాం, బట్ లాస్ట్ కి సండే అయితే హౌస్ లోకి అయితే ఎంటర్ అయిపోయారు అనమాట. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువగానే ఉండిద్ది ఫ్యాన్, అలాగే ఎంటర్టైన్మెంట్ చాలానే ఎక్కువ ఉండిద్ది అయితే అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత లైవ్ అయితే జరగడం జరిగింది కదా. సో ఆ లైవ్ చూసి మిడ్ నైట్ డిస్కషన్స్ ఏం జరిగాయి, ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరున్నారు, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం చాలా స్మార్ట్ గా గేమ్ ఆడుతున్నారు. స్టార్టింగ్ డే నుండే ఫుల్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నారనమాట. సో ఇందుకు అలా ఉన్నారనేది మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇప్పుడు లైవ్ లో ఏం జరుగుతుందంటే అందరు కూర్చుంటారు సోఫాలో. సో బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. రూమ్స్ అన్ని లాక్ లో ఉంటాయి కదా, వాళ్ళ డ్రెస్సెస్ కూడా ఏమీ రావు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయ్యేటప్పుడు 3 టాస్క్లు పెట్టారు కాబట్టి ఒక టాస్క్ ఓజీ క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు కదా. సో వాళ్ళు విన్ అయిన కారణంగా రేషన్ అలాగే రూమ్స్ మేనేజ్మెంట్ అంతా కూడా వీళ్ళు తీసుకుంటారు. సో మెగా చీఫ్ అయిన నబీల్ మాత్రమే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో బిగ్ బాస్ అనౌన్స్ చేసిన ప్రకారం సో నబీల్ ఏం చేస్తాడంటే అలోకేట్ చేస్తారనమాట రూమ్స్ కి. సో ఇప్పుడు రూమ్స్ అలోకేట్ అయితే అయిపోయింది, కానీ రేషన్ ఉంది కదా, రేషన్ గురించి అయితే అంత క్విక్ గా డిసిషన్ తీసుకోరనమాట. సో రేషన్ గురించి ఏం చెప్తాడంటే, మాకు లాస్ట్ 2 వీక్స్ నుండి గేమ్ ఆడుతూ సరిగ్గా మాకు రేషన్ కూడా లేదు. లాస్ట్ లో నేను మెగా చీఫ్ అవ్వడం వల్ల నేను ఎప్పుడు వెళ్ళలేదు సూపర్ మార్కెట్ కి. వెళ్ళి తీసుకుని వచ్చాను, కొన్ని సరుకులు మాత్రమే తెచ్చుకున్నాం అనమాట. అవి మేము చూస్తాము, రైస్ ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి, అసలు ఆయిల్ ఎంత ఉంది అని మొత్తం యావరేజ్ చేసుకొని మీకు నేను షేర్ ఇస్తాను. సో కొంచెం నాకు టైం కావాలి, మేము డెసిషన్ తీసుకున్న తర్వాత నేను చెప్తానని బిగ్ బాస్ కి నబీల్ అనౌన్స్ చేస్తాడు. అలాగే హౌస్ మేట్స్ కి కూడా నబీల్ చెప్పిన తర్వాత హౌస్ మేట్స్ కూడా అందరూ ఓకే అంటారు అనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో ఆ తర్వాత నబీల్ వెళ్లి ఓజీ క్లాన్ మెంబర్స్ అందరితో కూడా డిస్కస్ చేస్తాడు. అప్పుడు గౌతమ్ కృష్ణ పిలుస్తాడు. ఏమని అంటే, నబీల్ నువ్వు మెగా చీఫ్ కాబట్టి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన ప్రకారం లేఖ చూపిస్తాడనమాట. నువ్వు మెగా చీఫ్ కాబట్టి నువ్వే డిసైడ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ అభిప్రాయం బట్టి నువ్వు డిసైడ్ చేయకూడదు అంటే నబీల్ ఏమంటాడంటే, వాళ్ళ ఒపీనియన్స్ కూడా నేను తీసుకుంటాను, తర్వాత నా డిసిషన్ నేను ఇస్తాను, నా ఒపీనియన్ ప్రకారమే నేను ఇస్తానని గౌతమ్ కృష్ణ చెప్తాడనమాట. గౌతమ్ కృష్ణ 2-3 సార్లు పిలిచి సైడ్ కి మరి చెప్తాడు. అందులోకి నిఖిల్ వస్తాడు. అప్పుడు గౌతమ్ కృష్ణ ఏం మాట్లాడకుండా నిఖిల్ అడుగుతారనమాట, ఏమైంది ఏంటి అని. అప్పుడు గౌతమ్ అయితే ఏం మాట్లాడు సైలెంట్ గా అయిపోతాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ తర్వాత టేస్టీ తేజ వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. గంగవ్వ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక్కడ మెహబూబ్ తో గౌతమ్ కృష్ణ అంటాడనమాట, మా సీజన్ 7 లో మాత్రం చాలా బాగుంది, చాలా ఫన్ గా ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంది, గేమ్ పరంగా కానీ నామినేషన్స్ లో ఫుల్ మస్తు ఉంది. అయితే ఇప్పుడు ఈ సీజన్ లో ఎలా ఉండిపోతుందో చూడాల్సిందే అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత మెహబూబ్ వెళ్ళి కిచెన్ లో ఆ వెసల్స్ అడుగుతూ ఉన్న మణికంఠ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, ఎలా ఉంటుంది హౌస్ లో ఈ నామినేషన్స్ పరంగా కానీ టాస్క్ విషయం రేషన్ గురించి ఏంటి ఇలా అడిగితే, రిజల్ట్స్ కానీ అంతా హౌస్ వర్క్ అంతా కూడా ఓడిపోయిన వాళ్ళే చేస్తూ ఉంటారు అంటే ఏంటి మొత్తం చేస్తారా మెహబూబ్ అడుగుతాడు. అవును మొత్తం వర్క్ మేమే చేస్తాము ఒకవేళ ఓడిపోతే అంటే, ఏంటి మొత్తం వీరిక వామో బాబోయ్ ఎలా చేస్తారు అసలు అమ్మో అని చెప్పి అని అంటాడు మెహబూబ్. ఆ తర్వాత ఏం అడుగుతాడంటే, విన్నైన క్లాన్ వాళ్ళు ఒక్క హెల్ప్ కూడా చేయరా అంటే, చేస్తారు చేయరు అది వాళ్ళ అభిప్రాయం, మనమైతే మనం అడగలేము, వాళ్ళ ఇష్టం అది అని చెప్పి అంటాడు. దేవుడా అని చెప్పి పోయి గౌతమ్ కృష్ణకి వీళ్ళందరికీ చెప్తుంటాడు అనమాట, అవినాష్ కి. ఆ తర్వాత అవినాష్ మెహబూబ్ బయట గార్డెన్ ఏరియా జైల్ కాడికి వెళ్ళి, ఈ జైలు అక్కడ ఉండేది కదరా, ఇది ఇలా ఉండేది అలా ఉండేది అని పాత మెమరీస్ సీజన్ 4 లో ఉన్న మెమరీస్ అన్ని కూడా రికప్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఎలా ఆడతారో ముందు వైల్డ్ కార్డ్స్ కోసం, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ గా ఇప్పుడు మనం వచ్చాము, కొత్తగా గేమ్ ఉండబోతుంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని ఫుల్ డిస్కషన్స్ తో వస్తారనమాట. సో రేషన్ గురించి అయితే పెండింగ్ పడింది కదా ఆ టాపిక్. ఇప్పుడు ఏమవుతుందంటే నబీల్ వెళ్తారనమాట ఆ క్లాన్ లోకి, ఓజీ క్లాన్ లోకి వెళ్ళి అడుగుతాడు, సో మీ ఒపీనియన్స్ ఏంటి అని. సో అప్పుడు రష్మి ఏమంటుందంటే, ఫుడ్ ఎవరికున్నా లేకపోయినా నాకు సరిపోయే విధంగా ఉండేటట్టు చూసుకో అని చెప్తూ ఉంటుంది. నబీల్ ఏమంటాడంటే, నబీల్ ఒపీనియన్ చాలా బాగుంది. ఏమంటాడంటే, మన దగ్గర ఉన్న రేషన్ మనకి సరిపోయి ఉంచుకొని మిగతా సగం వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం వేరియేషన్ చూపించామంటే వాళ్ళకి ఒక ఛాన్స్ వస్తుంది, వాళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు మనల్ని కూడా అలాగే చేస్తే మనం కూడా అంతే బాధపడతాం, మనకు కూడా అంతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉన్న రేషన్ లో సగం వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి చెప్తానమాట. కానీ యష్మి మాత్రం నువ్వు ఏదైనా చెయ్యి, మనకి సరిపోయేటట్టు చూసుకో, మెయిన్ గా నాకు సరిపోయే విధంగా చూసుకో, రేషన్ తగ్గితే మాత్రం ఊరుకోను అని చెప్పి చెప్తుందనమాట. ఇది సెల్ఫిష్నెస్ కాదా? నబీల్ మాత్రం తనకున్న ఒపీనియన్ మీదే నిలబడతారనమాట. నబీల్ ఓజీ క్లాన్ వాళ్ళు గట్టిగా ట్రై చేశారనమాట.
సీజన్ ఎలా ఉంది, ఎలా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది బయట అని ఎన్నిసార్లు అడిగిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం పక్కా బయట గ్రూప్ తో మెయింటైన్ చేసుకుని వచ్చినట్టున్నారు. ఇక్కడ గ్రూప్ మెయింటైన్ చేయడం కాదు, బయట గ్రూప్ గా మెయింటైన్ చేసుకుని వచ్చినట్టున్నారు వాళ్ళు. అసలు ఒక్కరు కూడా బయట లీక్ చేయట్లా. వైల్డ్ కార్డ్ గిట్టిగా ఉన్నారనమాట. ఏం మాత్రం కూడా చెప్పకూడదు వీళ్ళకి అని. అసలు ఏం అడిగినా ఒక్కరు కూడా ఓపెన్ అవ్వట్లేదు అనమాట. చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు అసలు వాళ్ళు. సో ఇది మిడ్ నైట్ జరిగిన ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడి జరిగింది అనమాట ఇదంతా. అయితే మిడ్ నైట్ లైట్ తర్వాత నెక్స్ట్ డే అంటే ఈ రోజు జరిగిపోయేది నామినేషన్స్. ఈ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు, అలాగే ఎంత స్మార్ట్ గా వైల్డ్ కార్డ్స్ ఆడుతున్నారు, సో చూసేద్దాం అనమాట. సో నామినేషన్స్ లో చూసుకుంటే గంగవ్వ టాప్ లో ఉంది. విష్ణుప్రియ ఫస్ట్ లో ఎలా దూసుకుంటూ వెళ్ళిపోయింది, ఇప్పుడు గంగవ్వ కూడా దూసుకుంటూ వెళ్ళిపోయింది. లాస్ట్ పెట్టిన టాస్క్ లో కూడా గంగవ్వ సూపర్ గా ఆడింది. సీత ఆ తర్వాత విష్ణుప్రియ డౌన్ అయిపోయారు, ఓడిపోయారు. కానీ అవినాష్ గంగవ్వ సూపర్ గా ఆడారు. తన ఓటింగ్స్ కూడా పీక్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. గంగవ్వ ఓటింగ్స్ కూడా మాక్సిమం టాస్క్ సీతనే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా స్టేజ్ మీద శృతి అని చెప్పింది, సీత గురించే చెప్పారు. అండ్ సీత అనేది వాళ్ళ ఒపీనియన్ ప్రకారం చాలా లీస్ట్ లో ఉంది అని చెప్పి వాళ్ళ అభిప్రాయం. సో అందుకే సీతను తీసుకుంటే ఓడిపోతాం అనే ఉద్దేశంతో సీతను తీసుకున్నారనమాట. తనకు కూడా ఆ విషయం అయితే కొంచెం అర్థమయ్యేదంటే అనిపిస్తుంది అనమాట. సో ఆ తర్వాత మనీని అసలు మనీ జోలికి అయితే ఎవ్వరు రాల. ఎందుకురా బాబు ఇదంతా అసలుకే బయట ఫాలోయింగ్ ఉంది, మీకు సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఇతని జోలికి ఎందుకు వెళ్ళటం అని వెళ్ళలేదు. కానీ ఇక్కడ తేజ ఒక్కడు మాత్రం నామినేట్ చేశారనమాట మణికంఠని, అంత ఇంకెవరు చేయలేదు. నబిల్ని, నిఖిల్ని, తర్వాత ప్రేరణని, మణికంఠని వీళ్ళ నలుగురిని అసలు వాళ్ళ జోలి కూడా పోలా. వాళ్ళ వైల్డ్ కార్డ్స్ ఒపీనియన్ ప్రకారం చూసుకుంటే ఈ 4 మెంబర్స్ టాప్ లో ఉన్నారని వాళ్ళ అభిప్రాయం. టార్గెట్ చేయాల్సింది మిగతా 4 మెంబర్స్ విష్ణుప్రియ, యష్మి, ఆ తర్వాత సీత, పృథ్వీ, వీళ్ళ నలుగురిని టార్గెట్ చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళ నలుగురినే నామినేషన్స్ లో పెట్టారు. ఇక్కడ ఇమ్యూనిటీ పవర్ ఎవరికి వస్తుంది అంటే 9కి వస్తుంది. సో అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ 9ని మాత్రం నామినేట్ చేయడానికి అస్సలు లేదు. ఆ తర్వాత ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఎవరు కూడా నామినేట్ చేయడానికి లేదు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం ఓజీ ప్లాన్ వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని మీరు ఎవరైనా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఒకవేళ 9నే మీరు నామినేట్ చేయాలనుకుంటే 1 lakh ప్రైజ్ మనీ అయితే మైనస్ అయిపోతుందని చెప్తారు. వీళ్ళు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటారు? అయినా కానీ వాళ్ళకి ఓజీ క్లాన్ వాళ్ళకి 9 మీద అసలు నామినేషన్ తింకే లేదనమాట. చివరికి నామినేట్ చేసుకుంది మెహబూబ్ ని. తను కొంచెం లీస్ట్ గా ఉన్నాడు, ఆడనట్టు లేడు, ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కానీ బట్ వీక్ అన్నట్టు వాళ్ళు డిసైడ్ అయిపోయారనమాట ఓజీ క్లాన్ వాళ్ళు. ఆ తర్వాత గంగవ్వని అయితే నామినేట్ చేశారనమాట. సో గంగవ్వ గురించి ఏం పాయింట్స్ చెప్పారో చూడాలి. ఈమె పెద్ద అమ్మ, గేమ్ ఆడలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని సుత్తి రీజన్స్ చెప్తే కనుక ఓజీ క్లాన్ వాళ్ళు ఇంకా డౌన్ అయిపోతారు. సో ఇప్పటికే చాలా డౌన్ లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ చూసొచ్చారు గేమ్ ని. సో బాగా తెలివిగా గేమ్ ఆడితే బాగుంటుంది అయితే నా ఒపీనియన్ ప్రకారం. సో అయితే ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఓటింగ్ లో చూసుకుంటే గంగవ్వ ఉంది. ఆ తర్వాత విష్ణుప్రియ అయితే 21% అయితే ఉందన్నమాట. పృథ్వీ ఉన్నాడు, తర్వాత మెహబూబ్ దిల్సే, యష్మి, సీత. సో ఇక్కడ పృథ్వీ, మెహబూబ్ దిల్సే అలాగే యష్మి వీళ్ళ ముగ్గురు మధ్య కొంచెం పోటీకి అయితే జరుగుతుందన్నమాట. సో చూడాలి. కానీ సీత అయితే ఈ వీక్ మాత్రం ఎలిమినేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్, తర్వాత నామినేషన్స్ లిస్ట్, ఓటింగ్ అనాలిసిస్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే, అన్ని అప్డేట్స్ నేను ఈ వీడియోలో చెప్పారని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేసేయండి. సో ఇంతవరకు ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.